న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. నిర్మల్ జిల్లా బైన్సా మండలంలోని మాటేగం గ్రామంలో 2017 సంవత్సరంలో చేలు కర్ర కొరడి రూపంలో గణనాథుడు దర్శనం ఇవ్వడం జరిగిందని, అప్పటి నుంచి గ్రామస్తులకు స్వామివారు కలలో కనబడడం జరిగిందని, నాటి నుండి నేటి వరకు భక్తుల కోరికలు తీర్చే స్వయంభు కొరడి గణపతిగా కొలుస్తున్నారని స్థానికులు తెలియజేశారు. ఇక్కడ ఆధ్యాత్మిక వాతావరణం హిందూ సంస్కృతిని రక్షించే విధంగా ఉంటుందని, ప్రతిరోజు ఉదయం 9 నుండి రాత్రి 10 గంటల వరకు అన్నదాన కార్యక్రమం ఉంటుందని, స్వామివారు అన్నదాన కార్యక్రమంలో వివిధ గ్రామాల వారు పోటీపడి మరీ అన్నదానం చేస్తుంటారని తెలియజేశారు. ఇక్కడి గణనాథుని నిమజ్జనం రోజు శోభాయాత్ర చేసి మళ్లీ ఒక గదిలో పెట్టడం జరుగుతుంది. మరో గణపతి ప్రతిమ నిమజ్జనం చేస్తారని తెలియజేశారు. सर्वदा जय बोलो पंडित गणेश भगवान की जय. గత 2017 శ్రావణ అమావాస్య రోజు మాటగాం గ్రామం నందు మా మాటగాం గ్రామం ఇక్కడ బైన్సా మండలము నిర్మల్ జిల్లాకు సంబంధించిన మా గ్రామంలో 2017 స్వయంభూగా కొరడి రూపంలో మా గ్రామంలో వెలిసి గత 9 సంవత్సరాలుగా అనేక మంది వేలాది మంది భక్తులకు దర్శనమిస్తూ కోరిన వరాలను ఇస్తున్నటువంటి కొరడి గణపయ్య దర్శనానికి మరి 2025 ఈరోజు 6వ రోజు నవరాత్రి ఉత్సవాల్లో ఈరోజు కూడా వేలాది మంది సుదూర గ్రామాల నుంచి భక్తులు రావడము, మరి ఇక్కడ చక్కటి ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణము, మన హైందవ సంస్కృతి హిందూ సంస్కృతిని సంరక్షించే విధంగా మరి భక్తులు కూడా ఇక్కడ దర్శనానికి రావడము, దర్శనంతో పాటు ఇక్కడ అనేక ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఇక్కడ అన్నదానం జరుగుతోంది. మరి అనేక మంది భక్తులు ఇక్కడ అన్నదానానికి ముందుకు రావడము, అదేవిధంగా మా గ్రామస్తులు గ్రామంలో ఉన్న అందరూ కూడా ఇక్కడ ఈ 11 రోజుల పాటు వచ్చే వేలాది మంది భక్తులకి వాళ్ళకి సేవలు అందిస్తూ ఇక్కడ అన్ని రకాల వ్యవస్థలు కూడా మేము చేయడం జరిగింది. ముఖ్యంగా భక్తుల సౌకర్యార్థము పార్కింగ్ వ్యవస్థ, అక్కడ వెనకాల మరుగుదొడ్లకు సంబంధించినటువంటి వ్యవస్థ, మహిళలకు కూడా ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ, ఇవన్నీ కూడా భక్తుల దర్శనం కొరకు చక్కటి వ్యవస్థను ఏర్పాటు చేసి భక్తుల సేవలో మా గ్రామస్తులు తరిస్తున్నాము. మరి ఇన్ని వేలాది మంది లక్షలాది మంది భక్తులు మా గ్రామానికి రావడము మా మాటగామ గ్రామం యొక్క అదృష్టంగా భావిస్తూ వచ్చిన భక్తులకు ఆ యొక్క కొరడి గణపయ్య దర్శనం చేయిస్తూ మరి వచ్చిన భక్తులకు ఇక్కడ అన్నదానం కూడా చేయిస్తూ మరి భక్తులకు అన్ని రకాల సౌకర్యం చేస్తూ మా చిన్న గ్రామం అయినప్పటికీ ఈ 11 రోజుల పాటు ఎవరు కూడా ఏ గ్రామాలు కూడా వెళ్లకుండా, ఎక్కడికి వెళ్లకుండా, పనులకు వెళ్లకుండా మరి ఈ గ్రామంలోనే సేవలు చేస్తున్నటువంటి మా గ్రామస్తులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మా మాటగామ గ్రామంతో పాటు చుట్టుపక్కల ఉండేటువంటి అదుగులు, అంకోలి, బోరిగాం, కత్తగాం, బాబలగాం అనేక గ్రామాలు కూడా ఇక్కడ నిరంతరము సేవలో పాల్గొంటూ భక్తులకు సేవిస్తున్నటువంటి సందర్భంలో మరి ఈ కొరడి గణపయ్య పూజలు అందుకుంటున్నటువంటి సందర్భం ఇది. మరి ఈ సమయంలో మరి ఇప్పుడే ఇక్కడికి వచ్చినటువంటి న్యూస్ 24 ఛానల్ వారు కూడా మరి ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని షూట్ చేయడము, మరి దీన్ని ప్రసారం చేయడానికి వారు ముందుకు రావడము చాలా ఆనందదాయకము. న్యూస్ 24 ఛానల్స్ వారికి మా మాటగామ కొరడి గణపతి ఆలయ కమిటీ ద్వారా న్యూస్ 24 ఛానల్ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఇక్కడ స్వచ్ఛ భారత్ విషయంలో కూడా ఇక్కడ అనేక జాగ్రత్తలు మేము పాటిస్తున్నాము. ఇక్కడ ముఖ్యంగా ఇష్టాలు ప్లాస్టిక్ వాడకుండా, గ్లాసులు కూడా వాడకుండా స్టీల్ గ్లాసులు, స్టీల్ ప్లేట్లతో చక్కటి కడిగే వ్యవస్థతో శుభ్రమైనటువంటి వ్యవస్థను నిర్మాణం చేసి వచ్చినటువంటి భక్తులకు చక్కటి అన్నదానము, శుద్ధమైనటువంటి అన్నదానము, చక్కటి ప్లేట్లలో మేము పర్యావరణాన్ని కాపాడేటువంటి ప్రయత్నంలో ప్లాస్టిక్ కూడా వాడకుండా ఇక్కడ వ్యవస్థ చేస్తున్నాము. 24 గంటల పాటు ఇక్కడ చక్కటి ఆధ్యాత్మికమైనటువంటి సంగీత భజన విధిని మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి అంతా కూడా 4-5 రకాల భజన విధులు, సంగీత కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ భక్తులను అలరింపజేసేటువంటి ప్రయత్నంలో ఇక్కడ మా మాటగామ గ్రామస్తులు గిరిగ్రామ కృషి జరుగుతుంది. దానికి తగినట్టుగా అనేక గ్రామాల భక్తులు
దాతలు కూడా పెద్ద ఎత్తున మాకు సహకరించడం జరుగుతుంది. కాబట్టి ఇది ఒక పుణ్యక్షేత్రంగా వెలుగొందుతూ మరి మా మాటగా ఎంతో పునీతంగా మేము భావిస్తున్నాము. కాబట్టి దీనికి సహకరిస్తున్నటువంటి భక్తులకు అనేక మంది దాతలకు కూడా ఈ సందర్భంగా ఆలయ కమిటీ మాటగా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై బోలో పండుగ భగవానికి జై.